ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా విమానం ఢిల్లీ రన్వే హైపైనే నిలిచిపోయింది. విమానంలో 160 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. గత 3 గంటలుగా వారు విమానంలోనే ఉండి అవస్థలు పడుతున్నారు. సాంకేతిక లోపాన్ని సరిచేయడానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించి ప్రయాణికులను గమ్యస్థానాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిర్లైన్స్ అధికారులు తెలిపారు. ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా విమానం ఢిల్లీ రన్వే పైనే నిలిచిపోయింది. విమానంలో 160 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. గత 3 గంటలుగా వారు విమానంలోనే ఉండి అవస్థలు పడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ మరింత సమాచారాన్ని ఫోన్ లైన్ లో అందిస్తారు. శిరీష్, భవిత ఈ మధ్యకాలంలో ఎయిర్ ఇండియా విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. చాలా విమానాల్లో కూడా మెయింటెనెన్స్ అనేది కూడా సరిగా లేకపోవడం కారణంగా ఈ సాంకేతిక సమస్యలు కూడా వస్తున్నట్లుగా తెలుస్తోంది. సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విమానాల యొక్క భద్రత, అదేవిధంగా పనితీరును పర్యవేక్షించే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ కూడా దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేసింది. పలు విమానాలకు సంబంధించి అనేక సాంకేతిక అంశాలను కూడా తనిఖీ చేయడం కూడా జరిగింది. కానీ విమానాలకు సరైన సమయంలో సర్వీసింగ్ అనేది కూడా చేయడం, మెయింటెనెన్స్ అనేది కూడా నిర్వహించకపోవడం వల్ల ఈ సాంకేతిక సమస్యలు కూడా తలెత్తినట్టు తెలుస్తుంది. అయితే ఎగ్జాక్ట్లీ సాంకేతిక సమస్య ఏంటి అనే దాని గురించి మాత్రం సమాచారం లేదు. కాకపోతే విమానం అనేది టేకాఫ్ తీసుకోవడానికి కొద్ది నిమిషాల ముందే రన్వే పైన కూడా నిలిచిపోయింది. అయితే సాంకేతిక సమస్యను సరిదిద్దే ప్రయత్నం అనేది కూడా చేస్తున్నారు. కానీ 3 గంటల పైగా రన్వే పైనే ప్రయాణికుల నుంచి వాళ్ళను ఇబ్బంది పెట్టడం అనేది కూడా సరికాదన్న అభిప్రాయాన్ని పలువురు ప్రయాణికులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ విమానంలో సాంకేతిక సమస్య అనేది కనుక తలెత్తితే అది ఎంత సేపట్ల పరిష్కారం అవుతుంది. కొద్ది సమయంలోపే పరిష్కారం అయితే వాళ్ళని అలానే ఉంచి సరి చేయవచ్చు. కానీ దానికి ఎక్కువ సమయం తీసుకుంటే మాత్రం వాళ్ళందరినీ కూడా దించి వేరే ఫ్లైట్ లో ఎక్కించడమా, లేకపోతే వాళ్ళందరినీ దించి వాళ్ళకు ఎయిర్పోర్ట్ లో సరైన ఫెసిలిటీస్ కల్పించడం అనేది కూడా చేయాలి. అలా చేయకుండా నిర్లక్ష్యం వహించడం పట్ల పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఢిల్లీ విజయవాడకి సంబంధించిన ఎయిర్ ఇండియా విమానంలో పలుసార్లు సాంకేతిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. దీన్ని మాత్రం వాళ్ళు రెక్టిఫై చేసుకోవడం లేదు. కానీ ప్రస్తుతం సాంకేతిక సమస్య అనేది కూడా తలెత్తడం పట్ల కూడా ఆందోళన అనేది కూడా వ్యక్తమవుతుంది. ఈ రోజు ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లే విమానంలో కూడా బొద్దింకల నుంచి కూడా కనిపించడంతో 2 ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి వాళ్లకు ఎయిర్ ఇండియా సంస్థ క్షమాపణలు కూడా చెప్పింది. కేవలం ఒకే ఎయిర్లైన్స్ లో ఇన్ని రకాల సమస్యలు కూడా ఏర్పడడం పట్ల కూడా ఆందోళన అనేది కూడా వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.